అని చెప్పి బ్లాక్ బస్టర్ ఇస్తే నితిన్ అన్న మాత్రం వెరీ డిసప్పాయింటెడ్. అసలు నేనైతే ఇది బాగుంది అని చెప్పడానికి వేలల్లో లెక్కేయచ్చు, 1 or 2 3 అంతే తప్ప రిమైనింగ్ అంతా చాలా బోర్. థియేటర్ లో కూర్చున్నోడు ప్రతి ఒక్కరు పంచులేసుకోవడానికి సరిపోయింది. అరే ఇది ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుంది సినిమా. స్టోరీ లైన్ చాలా సింపుల్. అక్క కోసం తమ్ముడు చేసే ఫైట్స్, రిమైనింగ్ అక్క కోసం ఏం చేయాలో ఆ తమ్ముడు, అక్క ప్రేమ మళ్ళీ ఆ ప్రేమను పొందడానికి తమ్ముడు చేసే పోరాటం ఇది. సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తమ్ముడు మూవీ ఇప్పుడే చూసానండి, ఇది వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ మూవీ అండి. ఫుల్ ఫ్యామిలీ ఉంది. మాస్ ఆడియన్స్ కి అర్థం కాదు, మాస్ ఆడియన్స్ కి చూడడానికి వీలు కాదు. కామెంట్స్ ఇస్తూ ఉంటారు, అవి నమ్మకండి. ఫుల్ ఫ్యామిలీ మూవీ, ఫుల్ సూపర్ సూపర్ సూపర్. నితిన్ యాక్టింగ్ వచ్చేసి చాలా క్లాస్ గా, సైలెంట్ గా చాలా బాగా ఫీల్ చేశాడు. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు అలాంటి యాక్టింగ్ మళ్ళీ చూపించాడు. చాలా సూపర్. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు తప్పక చూడవలసిన సినిమా. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ వచ్చేసి లయా గారు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, చాలా బాగా రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమా చాలా బాగా తనకు అనుకూలంగానే వచ్చింది. చాలా సూపర్ సూపర్. తన యాక్టింగ్ వెరీ సూపర్. సినిమా నేను చెప్పను, ఈ తమ్ముడు సినిమా కాదు, జెండు బాబు సినిమా. టైటిల్ మసాలా షార్ట్ కట్ లో చెప్తా. ఒకటే డైలాగ్ లో, నా డైలాగ్ షార్ట్ కట్ లో మీకు అర్థమవుతుంది కదా. మీ అందరికి మినిమం డిగ్రీ పీజీ ఉన్న సంగతి నాకు తెలుసు. తమ్ముడు విలన్కేమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. జెండు మామ జైల్లో పడితే పోవాలా. ఆ పేరు తమ్ముడు కాకుండా జెండు మామ. అంతకన్నా దారుణమైన సినిమా. దీనికన్నా రాపిడో హుట్టి బెటర్ అని నాకు అనిపించింది సినిమా. ఎందుకంటే విజువల్ పరంగా ఓకే కానీ ఈయనకి ఈ స్టోరీ మీద ఇంత బడ్జెట్ ఏంటంటే దిల్ రాజు గారు మరి ఏ విధంగా స్టోరీ విన్నారో నాకు తెలియదు. కానీ నిజంగా దిల్ రాజు గారు వినోద్ చేసిన స్టోరీ కాదు ఇది. నితిన్ గారు కూడా యాక్టింగ్ పరంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అయ్యే యాక్టింగ్ అదే బోర్, అదే లవ్ స్టోరీలో అదే యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అదే యాక్టింగ్, ఎమోషన్ లో అదే యాక్టింగ్ కూడా పెద్దగా ఏం బాగాలేదన్నా. బట్ ఏదైతే ఆ సెకండ్ హాఫ్ లో ఫైట్ అనేది ఉంటే ఒక్క ఫైట్ బాగుంది. సినిమా అంతా కూడా 2.5 గంటల సేపు సినిమా వేస్ట్ అన్న సినిమా అంటే సినిమా స్టోరీ తగ్గట్టుగా పెట్టుకున్నారు. స్టోరీ అక్కకి సాయం చేయడం తమ్ముడు అని పెట్టి దానికి పెట్టుకున్నారు తప్ప దానికి ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. చాలా ఎమోషన్ పండిస్తుంది ఇందులో. చాలా బాగుందా. మన బీజిఎం అయితే మాత్రం బుర్ర పాడని అస్సలు బాగాలేదు. నిజంగా చెప్తాను, అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఆడికి ఫస్ట్ నుంచి లాస్ట్ కొట్టుకుంటూ పోతాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆ బీజిఎం కూడా మనకి నచ్చుతుంది. అంటే ఆ సౌండ్ బాక్స్ లో ఆడు కొట్టే బీజిఎం కి నిజంగా బుర్ర పాడైపోద్ది అనమాట. నిజంగా చెప్తాను, ఎవడైనా సినిమా బాగుంటే బుర్ర పాడని చెప్తారు. నాకు నిజంగానే బుర్ర పాడింది, రిజల్ గానే పడిపోయాను సినిమా చూసి. పెద్దగా ఏం బాగాలేదన్న సినిమా. ఎవరైనా వెళ్తే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎవరిని చూసి రావట్లేదు సినిమాకి అనా. దీనికన్నా కన్నా బెటర్. ఓపెన్ గా చెప్పాలంటే కన్నా బెటర్. ఇంకో జెన్యున్ గా చెప్పాలంటే మీకు 2.5 గంటల సేపు టైం వేస్ట్ అని సినిమాకి వస్తే 300 రూపాయలు టికెట్ వేస్ట్. ఒకటే మొక్క అది బాగుంది ఇది బాగుంది లేదు. సినిమా ఏం బాగాలేదు. టోటల్ గా ఏమన్నట్టు ఎవరు తొక్కలేదు. నితిన్ తొక్కేసుకుంటే అనిపిస్తుంది నాకైతే. కనీసం ఆ స్టోరీ గ్రిప్పింగ్ అంటే నా స్టోరీ ఎంత సెలక్షన్ ఉంటుంది కదా. ఒక 1 year తీసుకుని ఏదో వెళ్ళమన్నారు కదా ఇదే ప్రొడక్షన్ లో ఇదే హీరో కదా, దాన్ని 1 year గ్యాప్ తీసుకుని దానికన్నా మరి యాక్టింగ్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అది కూడా బెటర్ గా ఒక 1 year గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని చేయమని సినిమా. లేదంటే ఇంకా నితిన్ కూడా మర్చిపోతాం. ఎన్ని 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 చూడవు. ఇది 5వ ఫ్లాప్ 6వ ఫ్లాప్ సినిమాకి. ఇది మరీ అట ఫ్లాప్ అన్న ఓవరాల్ గా చెప్పాలి. 3 minutes బొక్క అనమాట. నేను ఎవరైనా సినిమా చూడడానికి హీరోని డైరెక్టర్ ని బట్టి వస్తారు, కానీ నేను దిల్ రాజుని బట్టి వచ్చిన. అంటే ఆయన మంచి సినిమాలకే ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నా, కానీ ఈ సినిమాలో మరి దిల్ రాజుని ఎట్లా ఒప్పించినారో తెలియట్లేదు. ఇట్లా సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అన్న. అది ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు. జస్ట్ ఆడియన్స్ ని ఒక 3 hours లేదంటే 2 hours 2.5 hours 1 hour కూర్చోబెట్టినా చాలు. మరి 1 hour కూడా కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు అంటే మరి మీరు ఏం సినిమాలు తీస్తున్నారు. అసలు ఆ సినిమాలో ఒక హైలైట్ సీన్ అంటే అసలు హైలైట్ సీన్ చెప్పుకోవడానికి లేదు. హీరోకి ఇక్కడ హిమాలయ పర్వతాల పైన కూర్చొని లేదా ఎవరెస్ట్ పర్వతాల మీద పైన కూర్చొని టీ కావాలంటే ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారేమో, లేదా ఈపీఎల్ టవర్ మీద కూర్చొని చాట్ తినాలంటే అది అరేంజ్ చేసేస్తారేమో. మాట్లాడితే హీరో ఏమో దేవుళ్ళక. ఆ ప్రతి సీన్ కి ఒక ప్రభాస్ కూడా ఇంతమంది 100 మంది 1000 మంది పెట్టలేదు విలన్స్ ని.
మన విలన్స్ పెడితే ఏంది అసలు సినిమా ఎట్లా అసలు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా ఫస్ట్ హాఫ్. వెరీ 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 ఇట్లాంటి సినిమా అయితే నేను 2025లో చూడలేదు. ఇదే ఫస్ట్ సినిమా. అసలు అదే అన్న సినిమా చూడడానికి ఇంట్రెస్టే లేదు. ఇంకా లయ ఏముంది, తరుణ్ ఏముంది, నితిన్ ఏమున్నాడని మాత్రం అడగండి. అసలు వాళ్ళ క్యారెక్టర్ కాదు, అసలు డైరెక్టర్ ఏం పడుకొని తీసినట్టు సినిమా. టైటిల్ ఏం లేదు, మధ్యలో వెళ్ళిపోయాడు. సినిమా చూసి వచ్చిన సినిమాకి వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయాడు. బాగాలేదని వెళ్ళిపోయాడు. ఇక లేదు, ఇక వెళ్ళేసి వెళ్ళిపోయాడు. సాంగ్స్ ఒక్క సాంగే ఉంది, ఏం లేదు దాంట్లో. ఫైట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ లే, అడవిలో మొత్తం. అది పెట్టింది కానీ అంత ఎవరికి ఏం టచ్ కాలేదు ఇక్కడ. తమ్ముడేమో ఇదేమో ఏం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లుంది నా తమ్ముడు? ఆ తమ్ముడేమో అన్న కోసం, మీ తమ్ముడు అక్క కోసం బాగా ఫ్యామిలీతో చూడొచ్చు. అందరూ చూడండి ఫ్యామిలీ తోటి. చాలా బాగుంది, నీట్ గా ఎక్సలెంట్ అసలు సినిమా. అందరూ బాగాలేదంటారా? నా చూడలేనా, చూసా, ఇన్వాల్వ్ ఉంది నా సినిమాలా. అరే ఎంత అమౌంట్ ఎంత పడుతుందన్నా? 100 పడుతుంది. ఎంత పడుతుందన్నా? సినిమా 70 అవుతుందన్నా. వచ్చేస్తే అమౌంట్ 500 కోట్ల కష్టంగా వస్తుంది. సినిమా నీట్ గా ఉంది, చాలా బాగుంది.